నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మణిశ్రీ. మిడ్ డే డిబేట్కి స్వాగతం. ఢిల్లీలో ఏఐ సమ్మిట్ నిర్వహిస్తోంది కేంద్రం. ప్రతి దేశానికి కీలక సాంకేతికలతో ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ నిర్వహిస్తోంది. ఏఐని ప్రజాస్వామీకరించి అన్ని దేశాలకు సమాన అవకాశాలను కల్పించేందుకు భారత్ చేస్తున్న కృషికి ప్రపంచ దేశాలు మద్దతు తెలిపాయి. మరి అత్యధిక వేతనాలు ఉన్న దేశాల్లో ఉత్పత్తి వ్యయాన్ని ఏఐ గణనీయంగా తగ్గించగలుగుతుందా? అలా జరిగితే ఎగుమతులు చౌకగా ఉంటాయా? ఫలితంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని కార్మిక మార్కెట్లపై ఒత్తిడి పెరుగుతుందా? అటువంటి షాక్లకు ట్రేడ్ పాలసీల ద్వారా సరిచేయవచ్చా? ఇలాంటి అంశాలపైనే ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. అయితే చర్చలో పాల్గొనేందుకు మనతో పాటు జూమ్లో జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ కుమార్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్, ఇప్పుడు ఢిల్లీలో నిర్వహిస్తున్నటువంటి ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు అనేది మన భారత్కు ఒక గేమ్ చేంజర్లా మారుతోందంటారా? గేమ్ చేంజర్లా మారాలి, కానీ ప్రభుత్వం అనుసరిస్తున్నది, ప్రభుత్వం చేసినటువంటి వ్యవహారంతో ఇది అబాస్పాలయ్యేటువంటి సిచ్యువేషన్ వస్తుంది. మొత్తం మీద ఏర్పాటు చేసిన అత్త పెద్ద ఇంటర్నేషనల్ ఏఐ సదస్సు అని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఒక అంతర్జాతీయ లెవెల్లో ఒక క్రమశిక్షణగా, ఒక మంచి పాలసీలు, ఒక మంచి ఎకో సిస్టమ్ ఉండే విధంగా అక్కడ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉండే. ఒక నమ్మకం, ఒక రియాలిటీ, అదేవిధంగా విశ్వాసం, ఒక క్రెడిబిలిటీ ఉండేటువంటి ఈ సదస్సు నిర్వహించాలంటే ప్రపంచం అంతా ఒక క్రెడిబిలిటీగా, ఒక విశ్వసనీయత, ఇట్లాంటి సదస్సులే బెంచ్ మార్క్ అయ్యే విధంగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉండే. కానీ ఇది నెగిటివ్కి ఒక బెంచ్ మార్క్ లాగా తయారైంది. ప్రపంచ దేశాల ముందు, ప్రపంచ ఏఐ ముందు మనం తలదించుకునే విధంగా ప్రస్తుతం అక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అనేక సందర్భాల్లో పరువు పోట్టుకున్నటువంటి సిచ్యువేషను ఇంటర్నేషనల్గా, అంతర్జాతీయంగా చైనాకు సంబంధించినటువంటి చైనా వాళ్ళు మా ప్రొడక్ట్స్ ఉపయోగించి వాళ్ళు కొత్తగా కనిపెట్టినవన్నీ చెప్పుకుంటున్నారని అంతర్జాతీయ ఏఐ సదస్సు, అంతర్జాతీయ ఏఐలో ఉన్నటువంటి ఏఐ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళందరి ముందు మాత్రం మనం తలదించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రధానమంత్రి గారు అప్రిషియేషన్ చేసినటువంటి ఒక యూనివర్సిటీ దొంగ రోబోను పెట్టి, వాళ్ళు తయారు చేయకుండా ఇంకొకటి తయారు చేసినట్టు పెట్టి ఎక్స్పోజ్ చేసి ఇంత చేసి ప్రపంచ సదస్సులో మన పరువు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం, అలాంటి వాళ్ళని ప్రోత్సహించడం ద్వారా ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని ఒక మంచి వాతావరణాన్ని చెడగొట్టారు. ఒక మంచి అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాల్సినటువంటి సదస్సును అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించలేదు. గల్లీలో నిర్వహించినట్టు, ఏదో మామూలు సదస్సు, ప్రాంతీయ సదస్సు, చిన్న సదస్సు లాగా నిర్వహించినట్టు ప్రొఫెషనలిజం కొరవడింది. పూర్తి స్థాయి ప్రొఫెషనలిజం లేదు, నైపుణ్యం లేదు. ఒక వృత్తిపరమైన, ఇంత పెద్ద కంట్రీ, 140 కోట్ల జనం ఉన్న కంట్రీ, ఎదుగుతున్న ఏఐ ఎదుగుతున్నటువంటిది, మనకు అన్ని రిసోర్సెస్ ఉన్నాయి. ఏఐకి సంబంధించినటువంటి నాలెడ్జ్ రిసోర్సెస్ పర్సన్స్ మన వాళ్ళు ఉన్నప్పటికీ మనం పరువు ఓట్టుకునే విధంగా ప్రభుత్వం వ్యవహరించింది. ఆ పరువు ఓట్టుకునే విధంగా వ్యవహరించకుండా ఉంటే చాలా బాగుండేది. అన్ని దేశాల నుంచి పిలిచారు, దాదాపు 1,00,000 మందిని పిలిచినామని చెప్తారు. 1,00,000 మంది వస్తారు ఈ సదస్సుకు వచ్చినటువంటి దాంట్లో. అంత సదస్సు ఒక గ్రాండ్గా, ఒక ప్రపంచానికి మార్గదర్శకం చేసే విధంగా ఉండాల్సినటువంటి సదస్సు, అందులో మనం అవాస్ పాలైనటువంటి విధంగా అధికారులు, ప్రభుత్వం వ్యవహరించింది. ప్రధానమంత్రి వ్యవహరించినట్టే, మీ ప్రధానమంత్రి ఎట్లా ఉంటే అట్లనే ఉంటుంది కింది వ్యవస్థ. అందుకని ప్రధానమంత్రి వ్యవహరించినటువంటి తీరు లేని దొంగ యూనివర్సిటీలకు, అదేవిధంగా ప్రొఫెషనలిజం లేనటువంటి యూనివర్సిటీలను ప్రోత్సహించి వాళ్ళు ఆడబెట్టుకుని, తర్వాత నిన్న సదస్సులో ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటిది నోయిడాలో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీని మళ్ళీ ఆ సదస్సు నుంచి ఖాళీ చేయించారు చెప్పా పెట్టకుండా. మరింత అవాస్పాలైనటువంటి సిచ్యువేషన్. ఇంటర్నేషనల్గా ఆ మార్కెట్లో, ఏఐ మార్కెట్లో చైనా మనల్ని ఇజ్జత్ తీస్తున్నంత పని చేస్తున్నది. మొత్తం భారతదేశ ఏఐ సదస్సు విషయంలో అక్కడ సోషల్ మీడియాలో కావచ్చు, ఏమైనా కావచ్చు, పరువు తీసినంత పని చేసింది. మొత్తం పరువు తీస్తున్నారు. వీళ్ళకి టెక్నాలజీ మీద ఐడియా లేదని, వీళ్ళు చాలా తక్కువ స్థాయిలో ఏఐలో ఉన్నారనేటువంటి సిచ్యువేషన్. అందుకని ఇది ఓన్లీ మళ్ళీ బిజినెస్ యాంగిల్ అనే అదానికి ఉపయోగపడే విధంగానే చేస్తున్నటువంటి అంశం కూడా ఈ సదస్సు ద్వారా బయటపడుతున్నది. గూగుల్ అదానితో కలిసి ఏర్పాటు చేస్తున్నటువంటి దానికోసం, అదాని ఏఐ
పెట్టినటువంటి దానికోసం ప్రమోషన్ కోసమే ఈ సదస్సు నిర్వహించినట్టు ఆ, అక్కడ ఉన్న నిపుణులకు అర్థమవుతుంది. బయట ప్రపంచానికి ఎట్లుందేమో కానీ రోజు రెగ్యులర్గా ఫాలో అవుతున్నటువంటి వాళ్ళకు మాత్రం ఆ రకమైనటువంటి అర్థం వచ్చే విధంగానే కేవలం అదాని కోసమే ఈ సదస్సు పెట్టినట్టు విషయం మాత్రం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రొఫెషనల్గా పరువు తీసుకున్నటువంటి పరిస్థితి మాత్రం దాపురించింది. ఓకే అండి, ఓకే. అయితే డిబేట్లో పాల్గొనేందుకు జూమ్లో అందుబాటులో ఉన్నారు కట్కూరి గారు, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్. సార్ నమస్తే అండి. బండారు రామ్మోహన్ రావు గారు, అడ్వకేట్ అండ్ అనలిస్ట్. సార్ నమస్తే రామ్మోహన్ రావు గారు. నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు ఢిల్లీలో నిర్వహిస్తున్నటువంటి ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు భారత్కు ఒక గేమ్ చేంజర్ లాగా మారుతోందా అంటే ఏం చెప్తారు కట్కూరి గారు? తప్పకుండా ప్యానెల్ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి. తప్పకుండా ఏ ద్వారా అద్భుతాలు జరుగుతాయి, ఎట్ ద సేమ్ టైం మనకి ఈ ఆపదలు వస్తాయి, అద్భుతాలు జరుగుతాయి. ఎంత మనం ప్రిపేర్నెస్ గా ఉన్నాము, ఎంత దానికి అడాప్టబిలిటీ మనం ఎంత వరకు రెడీగా ఉన్నాం అనేది ఇప్పుడు ప్రధానమైన సమస్య అవుతుంది. చట్టాల మటుకు చట్టాల విషయానికి వచ్చి రెగ్యులేషన్ విషయానికి వచ్చేసరికి కొంత మనకి ఆ రెగ్యులేషన్ దగ్గర గ్యాప్ కనబడుతూనే ఉంది. ఇప్పుడు మనము దాంట్లో ఉన్న వీళ్ళు రిలీజ్ చేసినటువంటి గైడ్ లైన్స్ ఫ్రేమ్వర్క్ చూస్తే కొత్త చట్టం తెస్తామని ఎక్కడా చెప్పట్లేదు. ఉన్న చట్టాలనే సర్దుకునేలాగా ఉంది. టెక్నాలజీని ఇన్వైట్ చేస్తున్నాము, కానీ రెగ్యులేషన్ విషయంలో కొంత మనము వెనుకబడి ఉన్నట్టుగానే ఉంది. టెక్నాలజీ ఎలా డెవలప్ అయితే చట్టాలు కూడా అలాగే డెవలప్ అవుతూ అంత స్పీడ్ గా అడాప్ట్ అయినప్పుడే ఏదైనా తప్పు జరిగినప్పుడు, ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు, అఫెన్స్ జరిగినప్పుడు, ఇట్లాంటి ఏదైనా జరిగినప్పుడు మనం శిక్షించడానికి కానీ రెగ్యులేట్ చేయడానికి కానీ అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మనకు అట్లాంటి రెగ్యులేషన్ యాక్ట్లు అట్లాంటివి ఏం కనబడట్లేదు. ఇంతకుముందు మనకు 2025లో భారతీ పార్దీ అనే ఒక మధ్యప్రదేశ్ నుంచి ఒక ఎంపీ గారు ప్రైవేట్ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం. ఒక ప్రైవేట్ బిల్లు పెట్టడం అంటే ఆ ప్రైవేట్ బిల్లు చట్టం అవుతుందా కాదా అనేది మనకు ఒక తెలిసిన విషయం. ప్రభుత్వం నుంచి చట్టం వచ్చినప్పుడు ఎంత త్వరగా అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అలా కాకుండా ఒక ప్రైవేట్ మెంబర్ పెట్టడం వల్ల అది బిల్లు చట్టం వరకు వెళ్తుందా అనేది అదొక సమస్య. అది చట్టం అవ్వడం. ఇక్కడ మనకి వీళ్ళు ఫిబ్రవరిలో ఏఐ రెగ్యులేషన్స్ కొన్ని ఫ్రేమ్వర్క్ రిలీజ్ చేశారు. దాంట్లో చూస్తే ఎక్కడా కూడా మేము కొత్త చట్టం తీసుకొస్తామని చెప్పటం లేదు. గవర్నెన్స్ విషయంలో 3 phases ఆఫ్ అంటే 3 వేరియస్ ఇష్యూస్ లో మేము ఇట్లా దీన్ని సాల్వ్ చేస్తామన్నట్టు మనకు ఒక గైడ్ లైన్స్ లో ఉంటుంది తప్ప ఎక్కడ కూడా చట్టం గురించి లేదు. ఇప్పుడున్న ఐటీ చట్టము డాటా ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారమే ఏదైనా తప్పు జరిగినప్పుడు శిక్షించడం కానీ చర్యలు తీసుకోవడం కానీ జరుగుతున్నట్టు మనం దాన్ని చూస్తే మనకు అర్థం అవుతుంది. అట్లాగే ఈ రెగ్యులేషన్ విషయానికి వచ్చి ఒక 2-3 ఇన్స్టిట్యూషన్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళు నేషనల్ లెవెల్లో 2-3 ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళ ప్రణాళికలో ఉంది. కానీ ఈ అడాప్టబిలిటీ దాని పరిణామాలు ఎంత మనము సిటిజన్స్ ని అవేర్నెస్ చేస్తాము, సెన్సిటైజ్ చేస్తాము అనేది అది ఇప్పుడు చాలా ముఖ్యమైన క్రూషియల్ స్టేజ్ లో మనం ఏఐలో ఉన్నాము. రామ్మోహన్ రావు గారు, చెప్పండి. మనిషి ఇప్పుడు ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు అనేది ఇప్పుడు వాళ్ళని అడిగినట్టుగా మిమ్మల్ని కూడా అడుగుతున్నా, మీ అభిప్రాయం ఏంటి? నిజంగా భారత్కు ఒక గేమ్ చేంజర్ లాగా యూజ్ అవుతుందా అంటే ఏం చెప్తారు? మనిషి గారు, మీకు మిత్రుడు నారా విజయ్ గారికి అట్లాగే కట్కూరి గారికి నమస్తే. స్వతంత్ర టీవీ ప్రేక్షకులు కూడా 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఎప్పుడైనా నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, కథితో కూరగాయలు పోయొచ్చు, మెడకాయలు పోయొచ్చు. కథితో కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక కొత్త టూల్, దాన్ని ఎట్లా ఉపయోగిస్తున్నాం దాన్ని బట్టి ఉంటుంది. ఇంతకుముందు మిత్రుడు విజయ్ గారు చెప్పిందని ఏకీపిస్తున్నాం. ఎందుకంటే నిర్వహణ సరిగ్గా చేయలేకపోయిండ్రు, అది వాస్తవం. కనపడదు కదా, చేపల మార్కెట్ కంటే అధ్వానం అయిపోయింది, చూసాం మనం. కనుక నిర్వహణ పక్కన పెడతాం. నిర్వహణ ఎట్లా చేయాలి ఏం సంగతి అంతకంటే విమర్శ నేను చేయలేను. విజయ్ గారు చాలా అద్భుతంగా చెప్పింది, అందుకని కొత్తగా విమర్శ ఏం అవసరం లేదు. దాంతో ఏకీపిస్తూనే దానికి అదనంగా కొంత సమాచారం మనం ఇచ్చుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ఇంతకుముందు కట్కూరి గారు చట్టం అనే దాని మీద ఎప్పుడు కూడా భాష అభివృద్ధి చెందాలంటే కొత్త పదాలు చేస్తున్నట్టే కొత్త అవకాశాలు వచ్చినప్పుడు చట్టాలు కూడా మారుతుంది. అది అడ్వకేట్ చెప్తున్నాను. చట్టాలు లేకపోతే, దాన్ని నియంత్రణ లేకపోతే అది వెర్రితనాలు వేయొచ్చు, లేకుంటే విచ్చలవిడితనం పెరగవచ్చు అంటున్నారు. అందుకని చట్టాలు అవసరమే కాదు. అయితే ఇప్పుడున్న చట్టాల ప్రకారం కొన్ని చేయవచ్చా అంటే, ఇప్పుడు సైబర్ నేరాలు లేకముందు సైబర్ చట్టం లేదు కదా మనకు. మామూలు చట్టమే ఐపీసీ, సిఆర్పిసి, దాన్ని వాడుకోవాలి. అట్లాగే ఇప్పుడు ఏదైతే కొత్త అవకాశాలు వస్తున్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో
కొన్ని మన కొన్ని ఏమైనా ఆపదలు కూడా ఉన్నాయి. ఆపదల్లో ముఖ్యంగా ఏంటంటే గోప్యతకు భంగం కలగడం, లేకుంటే ఏది పడితే అది చేయడం, రేపొద్దున అంటే మన ప్రైవసీకి భంగం కలగడం ఇవన్నీ ఉన్నాయి. దానిలో కొంతవరకు ఏం చేశారంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా లేకపోతే కాదా అనేది ఆ మార్క్ ఏదైతుందో దాన్ని చెరిపేస్తే శిక్షలు ఉంటాయని చెప్పి, అంటే మనకు నిన్న మాట్లాడుకున్నాం కదమ్మా, కట్కూరి గారు ఉన్నారు. అంటే మనం ఒకసారి ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటో కంపల్సరీ దాని డిక్లరేషన్ ఇవ్వాలి, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేసిన ఫోటో అని చెప్పి కింద మన క్లైమ్ లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే దాన్ని డిక్లరేషన్ ఇవ్వకపోతే నేరం కింద పరిగణిస్తామని చెప్పి చట్టంలో పేర్కొన్నారు, రూల్స్ ఫ్రేమ్ చేశారు. అంటే మళ్ళీ ఎక్కడికి వస్తుంది, ఇప్పుడున్న చట్టాలలో అడిషనల్ గా దాన్ని చేసుకుంటూ వస్తారు. ఉదాహరణకు మనకు డోరీ హరాస్మెంట్ ఒకటి ఉండే 498A ఉన్నది అనుకోండి, ఆ ఏ కాకముందు అంతకుముందు 498A ఉండేది సిఆర్పిసిలో. ఏ యాడ్ చేయడానికి ఏమైంది, డోరీ హరాస్మెంట్ రకరకాల గృహహింస వ్యతిరేక చట్టం వచ్చింది. అంటే ఎప్పుడైనా సరే కొత్త చట్టాలు వస్తూనే ఉండాలి, పాత దానికి దానికి మెరుగుదిద్దుతూనే ఉండాలి. ఇప్పుడు ఇక్కడున్న దానిలో ఇప్పుడున్న చట్టాలు సరిపోతాయా లేవా అంటే ఒక్కొక్కసారి సరిపోకపోవచ్చు. ఎందుకంటే ఆ చట్టం ప్రకారం మాలాంటి అడ్వకేట్లు ఏం చేస్తారంటే ఈ చట్టం దీన్ని వర్తించదని చెప్పి చాలా వరకు తప్పించుకునే ఉపాయం చేయాలి, అంటే నిందితులు తప్పించుకునే ప్రయత్నం ఉంటుంది. ఇట్లాగూ మా వాదన మాకు ఉంటది కదా. కనుక ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ప్రైవసీకి భంగం కలగదని, లేకుంటే అనైతికంగా దీన్ని వాడమని రెండు ఉన్నాయి. ప్రైవసీ వేరు, మన అనైతికత. మూడోది ఏంటంటే దీని ద్వారా మరి నేరాలు, సైబర్ నేరాలు పెరిగే అవకాశం ఉంటుంది. అట్లా ఉంటే తప్పనిసరి. నేను చెప్పాను కదా, ఒక టెక్నాలజీ వచ్చినా, ఒక ఏదైనా టూల్ వచ్చినా ఆ టూల్ వినియోగించే దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఆటం బాంబు కనుక్కున్న ఆయన ఎందుకు కనుక్కున్నా, ప్రపంచ యుద్ధాలు వస్తాయి దీన్ని వాడతారని అనుకోలే కదా. ఆటం అనేది రెండింటికి పనికొచ్చింది, లోక కళ్యాణానికి పనికొచ్చింది, లోక వినాశనానికి పనికొచ్చింది. ఓనాడు హీరోషిమా నాగసాకితో పాటు అనేక నగరాలు నాశనం చేసింది. ఇప్పుడు కూడా ఉంటున్నానంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక మంచి టూల్, దీన్ని ఎట్లా వాడుకుందాం, దీన్ని లోక కళ్యాణానికి ఎట్లా ఉపయోగించుకుందాం అనేది చూడాలి తప్ప దానివల్ల నష్టాలు ఉన్నాయని విడిచిపెట్టలేం కదా. నేను చెప్తున్నా కదా, ప్రతిదీ కూడా నష్టం ఉన్నదని దేన్ని మనం ఆహ్వానించకపోతే ఎక్కడున్నో అక్కడ ఆగిపోతాం అంటున్నాను. తప్పనిసరి ప్రపంచంలో ఇవాళ డిజిటల్ టెక్నాలజీ పెరిగింది, అద్భుతంగా డిజిటల్ టెక్నాలజీ వాడుకోవడంలో మనం ముందున్నాం. కానీ అందులో మోసాలు కూడా ఉన్నాయి కదా. రెండో పక్క కూడా ఉంటుంది, కాదంటలేదు. కానీ గురి కాకుండా ఎట్లా చేయాలంటే ఇప్పుడు కట్కూర్ గారు సైబర్ నేరాల మీద చాలా పరిశోధన చేసిన వారు. అటువంటి వాళ్ళు మనం ఏం చేయాలి, మనం దాన్ని అవగాహన కల్పించాలి ప్రజల్లో. ఇగో ఇట్లా జరుగుతుంది, ఈ రకంగా జరుగుతుంది. కనుక ఇటీవల ఇంకొక మాట కూడా సామాన్య ప్రజలకు అర్థమయ్యేది చెప్పాలంటే, మనం ఎవరి ఫోన్ ఉన్నా మనము కొందరు నా ఫోన్ చెడిపోయింది కొంచెం ఇవ్వండి నేను కొంచెం మాట్లాడుకుంటా అంటారు అనుకోండి. అట్లా ఇవ్వడం అంటే పరోపకారం కూడా చేసే పరిస్థితి లేదు. అంతేందుకు మా ఫోన్ లోనే మీరు కొంచెం వీడియో సరిగ్గా వస్తలేదండి చూసి మాట్లాడండి అని చెప్పి మన వాళ్ళు వీడియో కాల్ మనం ఇన్వాల్వ్ చేసి మన ఫోటో తీసేసుకొని ఫేస్ ఐడెంటిఫికేషన్ మెకానిజం వల్ల మన డబ్బులు పోయిన సందర్భాలు ఉన్నాయట. అంటే ఏమన్నట్టు ఇప్పుడు నన్ను అంటుకోకుండా ఆమాలక కానీ నిజంగా కష్టంలో ఉన్నవాడిని కూడా ఫోన్ చేయనీయలేము, మనం ఫోన్ తీసుకొని మాట్లాడలేము. రెండు ఉంటాయి, చూస్తున్నాం మనం చాలా వరకు. హాస్పిటల్లో వాటిల్లో మా బంధువులకు ఫోన్ చేయాలని వచ్చి మీ ఫోన్ ఇయ్యరా, నా ఫోన్ పనిచేస్తలేదని తీసుకుంటుంటారు. అటువంటి అప్పుడు మనం అనుమానించాల్సిన అవసరం వస్తుంది, దొంగలు ఎక్కడ ఉంటారో కదా. అంతే నా ఉద్దేశం ఏంటంటే ఈ రెండు ఉంటాయి. దీని టెక్నాలజీ బాగా తెలిసిన వాడు ఏమని చేయొచ్చు. ఉదాహరణకు ఐబొమ్మ రవి మనకు మంచి ఉదాహరణ, చూసాం కదా ఎంత పెద్ద ఎత్తున మోసం చేసిండు. ఇంత చేస్తే 1000 కోట్ల రూపాయల పరిశ్రమకు నష్టం చేసి ఆయన వెనకేసుకుంది 12 కోట్ల 13 కోట్లు అన్నట. ఆ అకౌంట్ లో అంతే డబ్బు ఉన్నది, ఇంకెక్కడ పెట్టింది తెలియదు. కానీ అంటే ఇట్లా ఉంటది అంటే ఒకసారి చెడగొట్టడం, చెరపకరా చెడేవు అని ఒక సామెత ఉంది. చెరిపితే తను చెడిండు ఐబొమ్మ రవి, అట్లాగే మరి చెడగొట్టిండు, రెండు జరిగినాయి కదా. అందుకని అందులో ఇంకో కోణం కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి. ఈ నిర్మాతలు ఏంది, దర్శకులు ఏంది, ఆ హీరోలు ఏంది, రెమ్యునరేషన్ తీసుకోవడం ఏంది, 1000 రూపాయలు 20,000 రూపాయలు టికెట్లు ఏంది అనుకున్నాం కదా. అందుకని అన్నిట్లో మంచి చేయడం ఉంటది. నిర్వహణ విషయంలో మాత్రం విజయ్ గారితో ఏకీభవిస్తున్నాను. కానీ ఈ సమ్మిట్ జరగడం మంచిది, ఈ దేశానికి క్షేమదాయకం. తప్పనిసరి రేపు దీనివల్ల మనకు అంతర్జాతీయంగా బాగా వస్తుంది. కొందరికి ఉంటది, ఎప్పుడైనా పెట్టుబడిదారులు ఎవరు లాభపడతారు, కాంగ్రెస్ హయాంలో టాటా బిర్లా లాభపడ్డారు, ఇప్పుడేమో అదాని అంబానీ లాభపడుతున్నారు. పెట్టుబడిదారు అన్ని ఒకే తాను మొక్కలు, రెండు జాతీయ ప్రభుత్వాలు ఆనాడు కాంగ్రెస్ ఉన్నా ఇవాళ బీజేపీ ఉన్నా ఒరిగేది ఏం లేదు, రెండే ఏం తేడా లేదు. వాళ్ళకంటే వీళ్ళు ఒక ఆకు ఎక్కువ చదువుకున్నారు అంతే తేడా. రాజకీయం విమర్శించాలంటే కాంగ్రెస్ 10 చెప్తే వీళ్ళు 11 అంటున్నాడు. అంటే మనం మాట అంటున్నాం కదా, తీస్మార్క్ అంటే 32 మార్క్ అన్నట్టు. వాళ్ళు తీస్మార్కాలు, వాళ్ళకి అవకాశం లేదు, వాళ్ళు ఇప్పుడేమో అరుస్తున్నారు, వీళ్ళకి అవకాశం వచ్చింది వీళ్ళు దోచుకుంటారు అంతే తేడా. ఇంకోటి ఏం లేదమ్మా. నా ఉద్దేశం అంటే బేసిక్ గా టెక్నాలజీని మనం అవమానించదు, టెక్నాలజీ తీసుకోవాల్సిందే, టెక్నాలజీ వల్ల లోక కళ్యాణం ఉపయోగించాల్సిందే. అది ఉపయోగించే పద్ధతి ఏమిటి, ఉపయోగించే తీరు ఏంటి, దాన్ని బట్టి విమర్శించాలి తప్ప
నా ఉద్దేశం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో చాలా ముందుంటున్నామని ఉంటాం కూడా అంటున్నాను నేను. ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, వాళ్ళ పార్టీలు ఉంటాయి పోతాయి, ప్రభుత్వాలు శాశ్వతమైన ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కొత్త వరవడిని తొక్కుతూనే ఉండాలి, కొత్త అవకాశాలు తీసుకొస్తూనే ఉండాలి. అప్పుడు కొంత నష్టం కూడా జరుగుతుంది మనిషి గారు. ఇప్పుడు ఉదాహరణకు ఉద్యోగ అవకాశాలు పోతాయి కానీ పెరుగుతాయి అంటున్నాను నేను. గతంలో ఇదే వాదనలు చాలా మంది వినిపించారు, కంప్యూటర్ వచ్చినప్పుడు ఉద్యోగాలు పోతాయి కానీ. సంధికాలం ఇప్పుడు కూడా పోతాయి అంటున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక వ్యవసాయ రంగంలో కానీ, విద్యలో కానీ, వైద్యంలో కానీ అనేక అపూర్వ అవకాశాలు వచ్చినాయి. కానీ డాక్టర్ని రిప్లేస్ చేయలేదు ఇప్పుడు ఈ వైద్యం. ఆర్టిఫిషియల్ వైద్యము డాక్టర్ను రిప్లేస్ చేయలేదు, డాక్టర్ని దగ్గరికి తీసుకొస్తుంది, పేషెంట్ దగ్గర తీసుకొస్తుంది. అది చేస్తున్నాం కదా అంటున్నాడు. ఇదేంటి విద్యను కూడా టీచర్ను దూరం చేయలేదు, టీచర్ల సామర్థ్యాన్ని మనం ఇంటికి తీసుకొస్తాం. అంటే ఇల్లు కూడా బడిలాగా మారుతుంది, ఇట్లా తీసుకోవాలి. అట్లాగే వ్యవసాయాన్ని కూడా ఆధునీకరిస్తే వ్యవసాయంలో ఒక రకంగా కొంత నష్టం జరుగుతుండొచ్చు, కానీ అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని వ్యవసాయంలో డ్రోన్ల ద్వారా ఎరువులు చల్లే పని ఎవరు చేయాలి? మనిషి చేయాలి కదా, మళ్ళీ మనిషి ఆపరేటర్ చేయాలి కదా. అటువంటి వాళ్ళ అవకాశాలు పెరుగుతాయి అంటున్నాను. అంటే ఎప్పటికప్పుడు సమాజానికి అనుగుణంగా, టెక్నాలజీకి అనుగుణంగా మనుషులు మార్పు చెందకపోతే, ఎక్కడ ఆగిపోతే మురికి కాలువ అవుతుంది, నీళ్ళు ఆగిపోతే, నీళ్లు పారుతుంటే సెలైన్ అవుతుంది, దోషుడితో తాగవచ్చు. ఈ రెండిట్లో ఏం చేస్తున్నాం అనే దాన్ని బట్టే ఉంటుంది. విజయ్ కుమార్ గారు, ఇప్పుడు చైనా అయితే భారత్కు టెక్నికల్ నాలెడ్జ్ లేదు, ఒకళ్ళు తయారు చేసిన అంటే మేము తయారు చేసిన వస్తువులను సొంతగా ఏదో తయారు చేసినట్టుగా వాడుకుంటుంది అని ఒక పక్క మాటలు వినిపిస్తుంటే, ఇంకొక పక్క ఏమో భారత్ ఏఐ పరంగా ఈ టెక్నికల్ సైడ్ బాగా ఎదుగుతోంది కాబట్టి చైనా ఈ విధంగా మాట్లాడుతోంది అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. వీటి మీద ఏం చెప్తారు మీరు? ఇక అది చెప్పుకోవడానికి ఉంటుంది. ఏఐలో మనము టెక్నికల్గా ఉన్న మనకున్నటువంటి వనరులన్నీ కూడా అమెరికాకి వెళ్ళిపోతున్నటువంటిది. స్టూడెంట్స్ కానీ, ఆ మేధావ శక్తి కానీ ఇతర దేశాలకి వెళ్ళిపోతున్నటువంటిది. మనం ఏఐలో అమెరికా చైనాతో పోలిస్తే ఏఐలో మనం ముందులో లేము, చాలా వెనుకబడ్డ దాంతో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే మేము ముందును అని చెప్పుకునేటట్టు ఉంటుంది తప్ప, ఏఐలో వాళ్ళు మన ఒక పెద్ద ఏఐ ఇంత మార్పు వస్తుంటే కూడా వాళ్ళు డీప్ సేక్ సంబంధించినటువంటి కూడా మనం చేయలేకపోయినటువంటిది ఉన్నది. అందుకు సంబంధించినటువంటి ప్రోత్సాహం కూడా లేదు ప్రభుత్వం నుంచి. ముందు నుంచే ఉండాల్సినటువంటి అవసరం ఉండే, ప్రభుత్వాలు దాన్ని కాన్సన్ట్రేషన్గా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉండే. ఇప్పుడు అమెరికా మరింత చైనానే పెద్ద పోటీగా భావిస్తుంది అమెరికా. అంతకంటే డబుల్ చేయాలని కొన్ని లక్షల కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టి ఏఐ మీద రీసెర్చ్ చేసేటువంటి అంత పెద్ద ఎత్తున రక్షణ రంగం తర్వాత అంత పెద్ద స్థాయిలో ఏఐని ప్రోత్సహించే విధంగా అమెరికా నిర్ణయం తీసుకొని లక్షల డాలర్లు కేటాయిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం చైనాను, అమెరికాని అందుకోలేనటువంటి స్థితిలోనే ఉన్నాము ఏఐల విషయంలో. కాకపోతే నాలెడ్జ్ ఉంది, మన స్టూడెంట్స్కి ఆ నాలెడ్జ్ ఉంది, ఆ వనరులు ఉన్నాయి. ఆ వనరులను మనం సరైన రీతిలో వినియోగించుకోలేక మన అదంతా అమెరికాలో పోయి రీసెర్చ్లో కావచ్చు, ఆ నేపథ్యంలో మన వాళ్ళే ఉన్నటువంటిది. వాళ్ళని బయటికి ఇటు తీసుకురావచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయట్లేరు. ఇప్పుడు చివరికి మొత్తం కూడా చివరికి కలిసింది ఏఐ అనేది. ఇప్పుడు అదాని ఒక కంపెనీ పెట్టిండు, ఇప్పుడు అదాని ఏఐ అని. ఆయన ఏఐ రంగంలోకి విస్తరిస్తుండు. ఆ విస్తరించడం దాంట్లో భాగంగా ఇప్పుడు ఈ సదస్సు పెట్టినట్టే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇందులో భారతదేశానికి ఎంత ఉపయోగము, వ్యక్తులకు ఉపయోగం జరుగుతుందా, భారతదేశానికి ఉపయోగం జరుగుతుందా అనేది భవిష్యత్తులో తెలుస్తుంది ఇక్కడ ఉన్నటువంటి. అందుకని మనం చైనాతోని, అమెరికాతోటి సోషల్ మీడియాలో మోడీ భక్తులు, మోడీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఏదైనా చెప్తున్నటువంటి సిస్టమ్ ఉంది. కానీ మనం ఆ స్థాయిలో లేవు. ఆ స్థాయిలో మన పెట్టుబడులు పెడతలేరు, ఆ స్థాయిలో ప్రభుత్వం ప్రోత్సహిస్తలేదు. మనం ప్రోత్సహించాలి. ఆ స్థాయిలో ప్రోత్సహిస్తే ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఏఐలో మనం పోటీ ఇవ్వగలుగుతాము. మనం ఏఐలో వాళ్ళతో పాటు కంపీట్ చేయగలుగుతాము. ఎంత పెద్ద ఎత్తున ప్రతిదీ మనం ఇప్పుడు అక్కడి నుంచి మనం యూజ్ చేసుకునేటువంటి మార్కెట్ వస్తువు లాగానే భారతదేశం తయారైంది. అన్ని సాఫ్ట్వేర్లు ఇప్పుడు గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, అదేవిధంగా డీప్సేక్ కానీ, చాట్ జీపీటీ కానీ వస్తున్న అన్నీ కూడా ఏఐలో వస్తున్నటువంటి అన్ని కూడా భారతదేశం ఒక మార్కెట్ లాగా 140 కోట్ల మంది ప్రజలు ఆ ఏఐని వినియోగించుకునేటువంటి వినియోగదారుల్లాగానే మిగిలిపోతున్నాం తప్ప మనం కనిపెట్టి, మనం కొత్త టూల్స్ కనిపెట్టి ప్రపంచానికి అందించేటువంటి విధంగా
మన విధానాలు ఏఐ మీద ఆ విధానాలు కావచ్చు, ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నటువంటి సిస్టమ్ కావచ్చు, ఆ రకమైన ఎకో సిస్టాన్ని భారత ప్రభుత్వం ఇప్పటికే డెవలప్ చేసి ఉండాలి. వాళ్ళు ఆ స్థాయిలో, ఎందుకంటే మనం సాఫ్ట్వేర్లో ముందున్నాం. సాఫ్ట్వేర్లో కూడా ఆ రకమైనటువంటి పరిస్థితే. సాఫ్ట్వేర్ వచ్చినప్పుడు తీసుకున్నాం, కానీ మన పిల్లలు, మన భారతీయులు దాన్ని అందిపించుకొని తెలివిగా వివిధ రకాల ప్రపంచంలో ఉద్యోగుల్లాగానే ఉన్నటువంటిది. కానీ పెద్ద పెద్ద శాసించేటువంటి సిచ్యువేషన్ లో లేవు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ లో ఉన్న ఉద్యోగులు ఎక్కువ ఉన్నా, గూగుల్లో ఉన్న ఇండియన్సే ఉన్నప్పటికీ ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నాం తప్ప, మనమే భారతదేశమే కొత్తగా కనిపెట్టి చేసేటువంటి ఎందుకు ఇక్కడ ఆ ప్రభుత్వాలు ఆ రకమైనటువంటి ప్రోత్సాహము అదంతా లేకనే వెళ్ళిపోయినటువంటి. ఇందులో కూడా నెక్స్ట్ వస్తున్నటువంటి ఈ విప్లవంలో కూడా, ఏఐ విప్లవంలో కూడా మనం కీలకమైనటువంటి భాగస్వామిగా ఇంకా చేరలేదు. ఇప్పటికీ చైనా అమెరికా కంటే ముందుంటుందనే భయంతో ఇంకా కొన్ని లక్షల కోట్ల డాలర్, దాదాపు 40 లక్షల మిలియన్ డాలర్ల కోట్లు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నది. అందుకని అంత పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఎంతసేపు ఇంకా స్టడీ మీద కాకుండా మూఢ విశ్వాసాల మీద, మూఢనమ్మకాల మీదనే ఎక్కువగా ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం అనేది. మనం సైన్స్ ఏఐ రంగాల్లో రీసెర్చ్ కి సంబంధించినటువంటి దాన్ని ఎక్కువగా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రోత్సహించి దాని నియంత్రణ, దాన్ని ఏ రకంగానైతే ప్రోత్సహిస్తారు, ప్లస్ ప్రోత్సహించడం ఈ రకంగా భవిష్యత్తులో ఈ సదస్సు ద్వారా తర్వాత ఏదైనా విధాన నిర్ణయం తీసుకొని చేస్తారు. అదే స్థాయిలో ఏఐ పరిమితులకు సంబంధించి, ఏఐ వినియోగానికి సంబంధించి, డిజిటల్ వినియోగానికి సంబంధించి మన భారతదేశ పరిస్థితుల తగ్గట్టయితే ఎల్కేజీ నుంచే ఉండాలి అవగాహన. ఏ స్థాయిలో వినియోగించుకోవాలి ఏంటి అనేది. మన భారతదేశ పబ్లిక్ ఒకేసారి పెద్దగైనాక చెప్తే అర్థం చేసుకోలేని పరిస్థితి, అర్థమైన ఇంకెక్కువ దుర్వినియోగం ఎక్కువ చేసేటువంటి మానసిక స్థితిలోకి వెళ్ళిపోతున్నటువంటిది. అది దుర్వినియోగం కాకుండా ఉండాలంటే నెక్స్ట్ జనరేషన్ అయినా ఒక కంట్రోల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఏఐలో విషయంలో కావచ్చు, డిజిటల్ దాంట్లో. అంటే ఎల్కేజీ చిన్నప్పటి నుంచే చదువులో అది తప్పని భాగస్వామ్యం చేసి ఏ లెవెల్లో ఉపయోగించాలి. లేకపోతే అది నిజంగా కూడా ఏఐ అనేది అందరూ ప్రపంచవ్యాప్తంగా గూగుల్ నుంచి మైక్రోసాఫ్ట్ అధిపతుల వరకు అదొక ఆటం బాంబు కంటే డేంజర్ అయినటువంటి టెక్నాలజీ అనేది చెప్పడం జరుగుతుంది. అది ఆటం బాంబు కంటే అణుశక్తి నియంత్రణ సంస్థ, అంతర్జాతీయ అణుశక్తి నియంత్రణ సంస్థ ఎట్లా ఏర్పాటు చేసుకొని నియంత్రణ చేస్తున్నారో అట్లా ఆ స్థాయిలో నియంత్రణ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందనేది టెక్నికల్ గా వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళంతా అభిప్రాయపడుతున్నటువంటి అంశం. ఆ స్థాయి పోతున్నప్పుడు ప్రజల్లోనే, మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజలకు అవగాహన కల్పించాల్సినటువంటి, ముఖ్యంగా భారతదేశంలో యాంగిల్ తీసుకుంటే మన భారతదేశంలో చిన్నప్పటి నుంచే దానికి స్కూల్ లెవెల్ అనే దాన్ని పూర్తి అవగాహన కల్పించి ఓ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మనం చైనాని, అమెరికాతో పోటీ పడే విధంగా దీని మీద నిధులు కేటాయించి ఎక్కువగా రీసెర్చ్ చేసే విధంగా, దీని మీద అవగాహన పెంచే విధంగా విధానాలు, ఆ రకమైన విధానాలు రూపొందించుకొని ముందుకు పోతే వాళ్ళని ప్రపంచంలో మనం శాసించగలం. ప్రపంచంలో మనం నెక్స్ట్ లెవెల్లో ఏఐని అందుకోగలం. లేకపోతే వెనుకబడి ఆ యూజర్లుగానే మిగిలిపోతాము, వినియోగదారులుగానే మిగిలిపోయే అవకాశం ఉంది. ఓకే కట్కూరి గారు, ఇప్పుడు అత్యధికంగా వేతనాలు ఇస్తున్న దేశాల్లో ఈ ఏఐ కనుక ఉంటే ఉత్పత్తి వ్యయం దాంట్లో ఏమన్నా తగ్గే అవకాశం ఏమైనా ఉంటుందంటారా ఈ ఏఐ వల్ల? సర్వీస్ డెలివరీలో, ఇప్పుడు సర్వీస్ డెలివరీకి వచ్చేసరికి, సర్వీస్ ఎండ్కి వచ్చేసరికి డెలివరీలో ఫాస్ట్నెస్ ఎట్లా పెరుగుతుంది? సర్వీస్ డెలివరీలో ఫాస్ట్నెస్ ఉంటుంది, సర్వీస్లు అందుకోగలుగుతాం. ఇక్కడ ఇండియా మనకి ఇక్కడ సమస్య ఏంటి అంటే R&D మన దగ్గర ఉండకుండా, మనం ఒక యాప్నో లేకపోతే ఒక ప్రోగ్రామ్నో మనం రూపొందించకుండా వేరే వాళ్ళు రూపొందించినే మనం కన్జ్యూమ్ చేయడం అవుతుంది. ఇప్పుడు ఏ టెక్నాలజీ తీసుకున్నా, వాట్సాప్ తీసుకున్నా, ఫేస్బుక్ తీసుకున్నా, ట్విట్టర్ తీసుకున్నా, ఇప్పుడు వస్తున్న ఏఐలో ఉన్న మొత్తం ఎనీ ఏఐ ఒక్కటని కాదు, చాట్ జీపీటీ, జెమినై, క్లాడ్, ఏది తీసుకున్నా యుఎస్ నుంచో ఇంకో కంట్రీ నుంచో ఉన్న కంపెనీలే ఉన్నాయి తప్ప మనకంటూ స్వతంత్రంగా చేసేటివి లేవు. అవి చేయడానికి కోసం మనకి ఇక్కడ ఇప్పుడు మన వికసిత్ భారత్ లో భాగంగా భారత్ అభివృద్ధి చెందడానికి కావాల్సిన దాంట్లో ఒక ఫ్యాక్టర్ గా ఏఐ డెవలప్మెంట్ లో ఎలా పెట్టాలి, ఎలా R&Dలో ఎలా చేయాలి, టైర్ 2 సిటీలో ఎలా చేయాలి, టైర్ 1 సిటీలో ఎలా చేయాలి, ఆ ప్రణాళికలు అయితే ఉన్నాయి. కానీ ఎంతవరకు ఎఫెక్టివ్ గా చేస్తారు, వాటికి బడ్జెట్ ఎలా కేటాయిస్తారు, కాలేజీల్లో, యూనివర్సిటీలో
వివిధ పీజీ స్థాయిలో, పిహెచ్డి స్థాయిలో రీసెర్చ్లకి ఫండింగ్ ఇస్తామని అయితే దాంట్లో ఫ్రేమ్వర్క్ లో చెప్తున్నారు. కానీ ఎంతవరకు ఇస్తారు, ఎట్లా ఇస్తారు అనేది అదొకటి మనకు ముందు ముందు తెలియాల్సిన అవసరం ఉంది, తెలుస్తుంది. నెక్స్ట్ ప్రాథమిక విద్య, వ్యవసాయము, ఆరోగ్య రంగాల్లో విస్తృతమైన మార్పులు వస్తాయి అని చెప్తున్నారు. మార్పులు అంటే వస్తాయి, కానీ ఎట్లా సెన్సిటైజ్ చేస్తారు, దాంట్లో మళ్ళీ హ్యూమన్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటది, ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఇన్ఫ్రా ఎలా డెవలప్ చేస్తారు, గవర్నమెంట్ నుంచి ఎలా డెవలప్ చేస్తారు. జస్ట్ మనము ఇతర కంట్రీలు, వేరే దేశాలకు కన్జ్యూమర్ గా ఉంటున్నామా, లేక మన సర్వీసులు నిజంగానే అవసరం ఉన్న సర్వీసులు వాడుకుంటున్నామా అనేది ప్రధాన సమస్య. ఇక కాలేజీల విషయానికి వస్తే ఎక్కడ కూడా ఇప్పటి వరకు మనకు అడాప్ట్ అయినట్టు, లేకపోతే ఏ యూనివర్సిటీ తీసుకున్నా ఒక ఇంజనీరింగ్ విభాగాల్లో చాలా మటుకు ఖాళీలు ఉంటాయి. ఇంజనీరింగ్ అనే ఒకటే కాదు, ఏ యూనివర్సిటీ తీసుకున్నా, ఏ విభాగాలను తీసుకున్నా ఒక ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ ఉండదు. ఉన్న వాళ్ళకి టెక్నాలజీ ఇప్పుడు మనకి యూనివర్సిటీ స్థాయిలో తీసుకుంటే, ఎగ్జాంపుల్ యూనివర్సిటీ స్థాయిలో తీసుకుంటే ఒక ఫ్యాకల్టీ, ఎనీ ఫ్యాకల్టీ, అది బాటనీ అవ్వండి, జువాలజీ అవ్వండి, లేకపోతే లా అవ్వనివ్వండి, ఇంజనీరింగ్, అన్నిట్లో ఏఐ వాడుకోవడానికి అవసరం ఉంటుంది. ఏఐ వాడొచ్చు. ఏఐ వాడిన తర్వాత మనకు ఒక వచ్చే అవుట్పుట్ లేదా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఎఫెక్టివ్ గా వస్తుంది. కానీ చెప్పే టీచర్లే ఎఫెక్టివ్ గా లేరు. టీచర్లు లేకపోగా అసలు రిక్రూట్మెంట్ అనేదే లేదు. ఇట్లాంటి టైంలో ఎవరు సెన్సిటైజ్ చేయాలి? రాజకీయ నాయకులు చేస్తారా, యాక్టివిస్టులు చేస్తారా, నిపుణులు చేయాలా, లాయర్లు చేయాలా, ఎవరు చేయాలనేది ఇక్కడ పెద్ద సమస్య, పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది. మనం కన్జ్యూమర్ గానే మిగిలిపోతున్నాం. అప్పుడు వ్యవసాయ పాలసీల మీద ఎప్పుడైతే WTO మీద మనకి గొడవలు అయ్యి అసలు వాళ్ళ పాలసీలు మేము ఒప్పుకోమని అప్పుడు జరిగినట్టే ఇప్పుడు జస్ట్ డంప్ చేస్తున్నారా? ఏని మన దేశంలో డంప్ చేస్తున్నారా? మనం భారతదేశం అనేది ఏ ప్రయోగానికి ఒక వేదికగా మారుతుందా? వేదికగా మారడానికే మనకు కఠిన చట్టాలు లేవా? అదే యూరోపియన్ యూనియన్ తీసుకుంటే యూరోపియన్ ఏఐ అకౌంటబిలిటీ యాక్ట్ అనేది చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ డాటాని ఎలా యూజ్ చేసుకోవాలో డాటా గవర్నెన్స్ లాస్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఇక్కడ మనకి రీసెంట్ గా మెటా డాటాలో మనం రీసెంట్ గా గమనిస్తే మెటా డాటా మీద కంపెనీ వీళ్ళు కార్పొరేషన్ వాళ్ళ యొక్క పాలసీలో సరిగా వాడకుండా మిస్యూజ్ చేసి వాళ్ళు గెయిన్ అయ్యారని కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళు ఒక ఫైన్ వేశారు. ఎవరు? కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫైన్ వేస్తుంది. ఫైన్ వేసిన తర్వాత నేషనల్ లా ట్రిబ్యునల్కి వెళ్తారు. లా ట్రిబ్యునల్ కూడా వాళ్ళ ఫైన్ ని యాక్సెప్ట్ చేస్తూ ఫైన్ మీరు కట్టాల్సిందండి. ఆ ఫైన్ కట్టకుండా వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టు ఏమంటుంది? మీరు ఈ నిర్బంధ యాక్సెప్టెన్స్ అనేది తప్పు అని చెప్తూ ఇలా చేయొద్దు, మీరు ఖచ్చితంగా భారతదేశం యొక్క చట్టాలు పాటిస్తూ మీ యొక్క వ్యాపారాలు చేసుకోవాలి, కానీ ఇలా చేయొద్దు అని చెప్తున్నాయి. అదే మనకు యూరోపియన్ యూనియన్ లో ఫేస్బుక్ మీద చాలా పెద్ద $1 మిలియన్ ఫైన్లు వేశారు. నోరు మూసుకొని కట్టేస్తారు. అదే ఇండియాకి వచ్చి $400 కోట్లు 500 కోట్ల ఫైన్ కోసం మళ్ళీ ఒక సుప్రీంకోర్టు వరకు వెళ్తారు. అదే మళ్ళీ గూగుల్ పైన డాటా బ్రీచ్ మీద కేసులు ఉంటాయి. అదే యుఎస్ లాంటి కంట్రీలో డబ్బులు కడతారు, వాళ్ళు ఎంత ఫైన్ ఇస్తే ఆ ఫైన్ కడతారు, స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి మన ఈ లోపాలు ఎక్కడున్నాయనేది పాలకులు గుర్తించాలి, పాలసీ మేకర్స్ గుర్తించాలి. స్ట్రిక్ట్ లాస్ ఇంపోజ్ చేయడం అనేది తప్పకుండా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది. ఈ మన ప్రిపేర్నెస్ అనేది కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు వచ్చింది, మనం వ్యవసాయ రంగంలో మనం వాడుకుందామని అంటున్నాం. ఒక రైతు ఎలా వాడాలి, ఎట్లా వాడాలి, దాన్ని ఎట్లా వాడుకుంటే ఎలా ఉంటుంది, నువ్వు ఆ వాడుకోవడంలో తప్పు జరిగినప్పుడు ఫెర్టిలైజర్ కొట్టాల్సిన టైంలో నువ్వు పెస్టిసైడ్ కొట్టాలా, పెస్టిసైడ్ చల్లాల్సిన టైంలో ఫెర్టిలైజర్ వేయాలా, అట్లాంటి రైతుకు అర్థం అయ్యేలాగా చెప్పనప్పుడు పెట్టిన ఉద్దేశం కూడా స్పాయిల్ అవుతుంది. మనం ముందుగా ప్రిపేర్ గా ఉండడము, సెన్సిటైజ్ చేయడము, అవగాహన కల్పించడం అనేది ముఖ్యము. అది చేయకముందే మనం డంప్ చేస్తాము, తర్వాత మళ్ళీ వచ్చే పరిణామాలని మనం రెక్టిఫై చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు యూపీఐ లాంటి వాటిలో కూడా జరుగుతున్నది అదే. సైబర్ క్రైమ్ లో కూడా మనకు కన్విక్షన్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు? వాళ్ళని పట్టుకోలేదు. మన చట్టాలు అలా ఉన్నాయి, లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ అట్లే ఉంటుంది. అంటే వాళ్ళని కూడా పూర్తిగా అనడానికి, బ్లేమ్ చేయడానికి లేదు. ఈ సైబర్ క్రైమ్ కి వచ్చేసరికి స్పెషలైజ్డ్ సైబర్ క్రైమ్ సెల్స్ ఉండాల్సిన అవసరం ఉంది. అట్లా కాకుండా వాళ్ళ రెగ్యులర్ లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ సైబర్ చూడాలి. ఇప్పుడు కొన్ని ఏరియాలలో, లేకపోతే సిటీ, మన హైదరాబాద్ సిటీ లాంటి వాటిలో స్పెషల్ సైబర్ సెల్స్ ఉన్నాయి, సైబర్ క్రైమ్ స్టేషన్స్ ఉన్నాయి. అక్కడ వరకు ఓకే. డిస్ట్రిక్ట్ స్థాయిలో ఎలా
ఒక సైబర్ క్రైమ్ జరిగింది, తను ఏం చేయాలి? లోకల్ పిఎస్కి వెళ్తాడు. లోకల్ పిఎస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి కొంతవరకు అవగాహన ఉండకపోవడము ఒక కారణం, అవగాహన ఉన్నప్పటికీ వాళ్ళ పని భారం మరో కారణం. ఇట్లాంటి టైంలో మనం ఇప్పుడు ఏ ఆధారిత క్రైమ్ జరిగింది, ఎలా మనం ఎదుర్కొంటాం, ఎలా ఎదుర్కోవాలి, దీనికి ఎంత ప్రిపేర్డ్ గా ఉన్నాం, ఏం చేయాలి, ఇట్లాంటివన్నీ క్వశ్చన్ గానే ఉన్నాయి. కానీ ఈ క్వశ్చన్ ఉన్నప్పుడు మనకైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక డంప్ లాగా ఇప్పుడు చాలా మంది కూడా భయపడేది అదే కదా. ఇప్పుడు నేరాలు కానీ లేకపోతే ఇవన్నీ సైబర్ క్రైమ్స్ ఇవన్నీ చూసుకుంటే మామూలుగా జనరల్గానే మన పరిధికి మించి దాటిపోయి ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయడానికి కూడా. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఏఐ అనే దాన్ని కొత్తగా తీసుకొచ్చారు. ఒకవైపు కొంతమంది అద్భుతంగా చూపిస్తుంటే కొంతమంది భూతంలా చూపిస్తున్నారు. అంటే అడాప్షన్ ఓకే, ఇప్పుడు రానివ్వండి, టెక్నాలజీ రావడం వల్ల ఇప్పుడు ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవడం వల్ల ఒక రైతు ఎక్కడో రూరల్ లో ఉంటాడు, అగ్రికల్చర్ ఆఫీసర్ అందుబాటులో ఉంటాడు, ఏ ఫెర్టిలైజర్ చల్లాలా, ఏం చల్లాలి, లేకపోతే ఆ వేసిన పంటకి ఏ డిసీజ్ వచ్చిందని చెప్పడానికి ఇది యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది. కానీ ఎంతవరకు యూజ్ చేయడానికి, ఎట్లా యూజ్ చేయాలి అనేది సెన్సిటైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే ఇప్పుడు మనకి ఏ ఆధారిత క్రైమ్ జరుగుతాయి లేదా ఏఐ ఆధారిత క్రైమ్ చేయించడానికి అవకాశాలు ఉన్నాయి. అట్లాంటప్పుడు ఎట్లా ఎదుర్కొంటాం అనేది ఇక్కడ మనకు చాలా $1 million క్వశ్చన్. ఆ ప్రిపేర్నెస్ మనకి ఇంకా లేదు. నాకు ఇంకా ఈ పాలసీ ఫ్రేమ్ వర్క్ చూసినప్పుడు చాలా ఆశ్చర్యం ఏమనిపించింది అంటే, ఐటీ యాక్ట్ 2000లో వచ్చిన ఐటీ యాక్ట్, మొన్న రీసెంట్ గా కొత్త వచ్చిన డాటా ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం మాత్రమే ఏదన్నా జరిగినప్పుడు చర్యలు తీసుకుంటాము, అవి సరిపోతున్నాయి అని చెప్తున్నారు దాంట్లో. అది చాలా ఆశ్చర్యంగా ఉంది. మనం ఇంకా ఇప్పుడు దాంట్లో చాలా ల్యాక్స్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని ప్లాట్ఫామ్స్ నేను చూడకుండా జరిగింది అని తప్పించుకోవడానికి సెక్షన్లు ఉన్నాయి, వెసులుబాటు ఉంది. అట్లా చేసినప్పుడు మనకి ఎంత పెద్ద మొత్తంలో నష్టం జరిగే అవకాశం ఉంది, ఆ నష్టాన్ని మనం ఎలా పూడ్చుకోవాలి, ఇట్లాంటివన్నీ మరి చూడకుండా ఎలా ముందుకొచ్చారు, ఇవి ఎలా ఏ ఫేజెస్ లో ఎలా చేస్తారు అనేది ముందు మనం చూడాల్సిన అవసరం ఉంది. ఓకే, రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు సుందర్ పిచాయ్ గారు మాట్లాడుతూ మార్నింగ్ సమీక్షలో మాట్లాడుతూ భారత్ అనేది అభివృద్ధి పరంగా చూసుకుంటే చాలా వేగంగా ఉందని ఒక పక్క చెప్తుంటే, ఇంకొంతమంది ఏం చెప్తున్నారు, అమెరికాతో పోలిస్తే చాలా తక్కువ స్థానంలోనే ఉంది భారత్ అభివృద్ధి పరంగా చూసుకుంటే అన్నట్టుగా ఇంకొంతమంది అంటున్నారు. ఈ రెండు మాటల ప్రకారం మీరు ఏం చెప్తారు? రెండు కరెక్ట్ అంటారు. ఎందుకంటే గ్లాసులో సగం నీళ్ళు ఉన్నాయి, ఎంత నిజమో నీళ్ళు లేని కూడా అంతే నిజం కదమ్మా. నీళ్లు లేవని మనం బాధపడతామా, ఉన్నది నింపుకునే ప్రయత్నం చేద్దామని ఆలోచన చేయాలి. కరెక్టే కావచ్చు, కానీ పోటీ పడే ప్రపంచంలో పోటీ పడదామా లేదా, ఇంక నిరాశ చెందుకుంటే అక్కడే ఉందామా అనేది ఒకటి. రెండోది, ఏ వ్యవస్థ అయినా కొత్తగా వచ్చినప్పుడు ఆ సంధికాలంలో వ్యవస్థను అభివృద్ధి పరచుకోవడం కావాలి. ఇంతకుముందు కట్కూరు గారు చెప్పినట్టు ఏమన్నా వ్యవసాయ రంగం ఉందనుకోండి, వ్యవసాయ అధికారులకు ఏఐ టెక్నాలజీ అర్థం కాకపోతే వారు చెప్పింది అవుతుంది అంటున్నాను కదా. అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం, ఆ వ్యవస్థ న్యాయ వ్యవస్థలో మార్పు రావాలి, అట్లాగే మనకు విద్యాశాఖలో మార్పు రావాలి. చూసాం కదా, ఇప్పుడు మెడికల్ కాలేజీలలో ఫ్యాకల్టీ కొరత ఉన్నది. అసలు పాడాలని చెప్పి లేకపోయినాక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకు వైద్యం ఎట్లా చేస్తా చెప్పేవాడు ఎవడు ఉంటాడు. ఇప్పటికీ 5 ఏళ్ళు వెసులుబాటు ఇచ్చారు, పెంచారు. మీకు ఎంత జీతం కావాలో తెలుసుకోండి అని ఇప్పుడు కొత్తగా ఆఫర్స్ ఏమవుతున్నాయి అంటే, డాక్టర్లకు ముఖ్యంగా మన ఫ్యాకల్టీ డాక్టర్లకు అయితే మెడికల్ కాలేజీలో పనిచేయడానికి మీకు ఎంత జీతం కావాలో చెప్పండి, అంటే మీరే ఆఫర్ ఇవ్వండి, మీరే తీసుకోండి డబ్బులు అని చెప్పి 1కి 3 ఇస్తా అంటే ఎవరు వస్తలేరు కదా. అంటే ఆ టెక్నాలజీకి అందుకోలేకపోతున్నారు. ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు అవసరమైన టెక్నాలజీకి అవసరమైన ఫ్యాకల్టీ లేదు. అది మెడికల్ కాలేజీలో లేరు, ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, ఇంకా పాత పాఠాలు చెప్తున్నాం, ఎప్పుడో 1942 పాఠాలు చెప్తున్నాం. మెడికల్ కాలేజీలు అవే చెప్తున్నాం, ఇంజనీరింగ్ కాలేజీలు అవే చెప్తున్నాం, చూస్తున్నాం కదా. కానీ దానికి అనుగుణంగా మార్పుకు అనుగుణంగా పోకపోతే ఏమవుతుంది అంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. మంచి హైబ్రిడ్ కారు బ్రహ్మాండమైన స్పీడ్ తో 240-200 కిలోమీటర్ల పై పోయే కారు మనకు దిగుమతి చేసుకున్నాం అనుకోండి, మన రోడ్లు, మన నడిపించేవాడి సామర్థ్యం, ఇవన్నీ ఆధారపడతాయా లేవంటారా? అందుకని పెద్ద పెద్ద కార్లు ప్రమాదాలు ఎందుకు గురవుతున్నాయి మన దగ్గర? మన రోడ్ల పరిస్థితి ఏంది, మన డ్రైవింగ్ ఫెసిలిటీస్ ఏంది, మన ముఖ్యంగా చట్టాలు ఏం చెప్తున్నాయి, దీన్ని బట్టి కదా. అందుకని ఏమవుతుంది అంటే, హైబ్రిడ్ మోడల్ కార్ తీసుకొచ్చుకొని మనం ఏదో చేద్దాం అనుకుంటే కానట్టే, ఈ వ్యవస్థలో అట్లా లోపాలంటే కానట్టే, ఇది కూడా అంతే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంచిది, దాన్ని వినియోగదారులుగా మారుతున్నాం అనేది మాత్రం నిజం. వాటిద్దరు చెప్పిన దాన్ని వినియోగదారులుగా మారుతున్నాం. అతి పెద్ద మార్కెట్, మనం కన్జ్యూమరిజం వచ్చినప్పటి నుంచే బతుకుంటున్నాం. అనవసర వస్తువులు కొనిస్తుంది ఇది. ఇప్పుడు మనం కిరాణా షాప్ లో పోయి మనం ఒక షాపింగ్ చేస్తే అవసరమైన వస్తువులు తెచ్చుకుంటాం, సూపర్ మార్కెట్ పోతే అవసరం లేని వస్తువులు కూడా కళ్ళకు కనపడితే తెచ్చుకుంటాం. ఇది కూడా అంతే. ఆర్టిఫిషియల్ టెక్నాలజీలో కూడా ఏంటంటే, మనం మభ్య పెడుతుంది, మోసం చేస్తుంది, గాయపు చేస్తుంది, గత్తర చేస్తుంది. అంటే ప్రపంచ మార్కెట్ లో మనం అంగడిలో మనం ఆగమైతే అంటున్నాడు. అంటే అంగట్లో ఎదురు కోల్పోతే ఎట్లా ఆగంగా తిరుగుతామో
అట్లా తిరిగే పరిస్థితి వస్తుంది మనది కూడా అంటున్నాడు. సామాన్య మానవునికి అర్థం కావాలంటే ఈ మార్కెట్ యుగంలో భారతీయులు ఆగం కావద్దు అంటే పటిష్టమైన చట్టాలు ఉండాలి. కట్కూరు గారు చెప్పినట్టు అక్కడ చట్టాలు ఎట్టున్నాయి, మన దగ్గర వెసులుబాటు చాలా ఉన్నాయి. అంటే పైన వేస్తే సుప్రీంకోర్టు దాకా పోయిన తర్వాత సుప్రీంకోర్టు కనీసం ఆ మాత్రాన్ని మందలించి మా చట్టాల ప్రకారం నడవకపోతే మీరు మూసుకొని వెళ్ళిపోయింది, మీ జాగాలో మీరు వాళ్ళు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, ఈ భారతదేశంలో అడుగుపెట్టడానికి వీలు లేదని కఠినంగా చెప్పింది కనుక ఆ మాత్రం కంట్రోల్ అయిందంట. అందుకనే న్యాయ వ్యవస్థలో మార్పులు రావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కేసులు చేయొచ్చు బ్రహ్మాండంగా. ఇప్పుడు చూస్తున్నాం, మాకు ఒకనాడు పాత పద్ధతి అయితే మాకు కాజు లిస్టు పొద్దున పేపర్ వచ్చినట్టు ఇంటికి వచ్చేది హైదరాబాద్ లో కానీ ఇక్కడ. ఇప్పుడు ఏమైంది, ప్రపంచంలో దేశంలో అంటే సుప్రీంకోర్టు దాకా కింది కోర్టు నుంచి ఎక్కడ ఏం జరుగుతుందో నా కేసు ఎప్పుడు నేను తెలుసుకోగలుగుతున్నాను. గతంలో బెంచ్ క్లర్క్ల మోసాలు లేకపోతే అడ్వకేట్ల మోసాలు అవన్నీ ఎట్లా ఉండేటి, కేసు ఉన్నాడు కూడా చెప్పకుండా తప్పించి ఎక్స్పర్టీస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అట్లా కాదు, క్లయింట్ తెలుసుకోగలుగుతున్నాను ఇవన్నిటికి పనికొస్తుందా లేదా అని. అందుకని టెక్నాలజీని తప్పట్టకండి. టెక్నాలజీని వాడుకునే మనుషులు తప్పు చేస్తుంటారు, టెక్నాలజీని వాడుకునే క్రమంలో ప్రభుత్వాలు తప్పు చేస్తుంటాయి, వ్యవస్థలు తప్పు చేస్తుంటాయి. అంటే వ్యవస్థల సంస్కరణ కోసం చేస్తున్నాను నేను. ఒకనాడు ఘాటు ఒప్పందం గురించి నేను నరా విజయ్ గారు మీటింగ్ పెట్టడం ఇదేంద్ర ఘాటు వద్ద పనికి వీలేంద్ర అన్నాడు. గ్లోబల్ వార్మింగ్ ఉందంటే పనికిరాని మీటింగ్లు పెడుతున్నారు వీళ్ళు అన్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఆ దుష్పరితలను అమరించినావా లేదా మనం, దాని తర్వాత మార్కెట్ ఎట్లా చూసినావా లేదా మనం. కనుక అది కూడా ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ లో కొన్ని మనం ఆ రూల్స్ రెగ్యులేషన్ సరిగ్గా ఉండాలని వాదించకపోతే కూడా తప్పదు అంటున్నాడు. అంత బాగానే ఉంది, అంత పచ్చగా ఉందంటే వాళ్ళ ఏమంటే పసకలైన వాడికి అంత పచ్చగా కనపడే అవసరం లేదు. మనం దీనిలో లోపాలు కూడా వెతుకుతున్నాం, దాన్ని మంచిని కూడా వెతకాలంటున్నాను. రెండు మంచిదని చూద్దాం. మంచిని వాడుకునే క్రమంలో వ్యవస్థను బాగుపరచుకోవాలి, వ్యవస్థలో మనుషులు తయారు చేసుకోవాలి. మనం కేవలం కన్జ్యూమర్లుగా మాత్రమే మిగలకుండా అతి పెద్ద కన్జ్యూమర్ మనం దేశం ప్రపంచం మొత్తంలో చూసుకుని 140 కోట్ల మంది మార్కెట్ చూస్తున్నాం. మనం అన్నిటికీ వినియోగదారులుగా మారుతున్నాం. అట్లాగే కన్జ్యూమరిజం కూడా వినియోగ సంస్కృతి, వినిమయ సంస్కృతి అడ్డగోలుగా పెరిగింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే స్వర్గానికి అందని మధ్యతరగతి ఉంటారు, వీళ్ళు కూడా కొంత మోసపోతుంటారు మధ్యతరగతి. అందుకని ఏమంటారంటే మధ్యతరగతి జీవులు పెరుగుతుంటే కన్జ్యూమరిజం పెరుగుతుంది. అది పెద్ద వరం వాళ్ళకి, ప్రపంచ మార్కెట్ లో వరం అంటున్నారు. ఆ ప్రపంచ మార్కెట్ కున్న వరాన్ని మనం శాపంగా మార్చుకుంటున్నామా, వరంగా మార్చుకుంటున్నామా, మిగతా వాటికి మనం వ్యతిరేకంగా పోతున్నామా అని ఆలోచన చేస్తే కొంత తప్పు ఉన్నది, కొంచెం మంచిగా ఉన్నది. దీన్ని ఎట్లా వాడుకుందామని చూసే క్రమంలో ప్రభుత్వాలు దీన్ని నియంత్రణ చేయాలి. అవసరమైన ఈ రంగాల్లో వ్యవస్థీకృత మార్పులు తీసుకురావాలి, పకడ్బందీ చట్టాలు తీసుకురావాలి. చిన్న చిన్న దేశాలు ఇప్పుడు దాదాపు ఒక 20 దేశాల జనాభా కలిస్తే కూడా మనంతగా ఉండదు. పెద్ద దేశాలు 4-5 దేశాల జనాభా కలిస్తే కూడా మనంత ఉండదు, చైనాను పక్కన పెడితే. కనుక అటువంటి అప్పుడు మనం ఈ దేశ జనాభాను అమ్ముకుంటున్నామా, నమ్ముకుంటే నష్టం లేదు, అమ్ముకుంటే నష్టం. విజయ్ కుమార్ గారు, ఇప్పుడు కట్కూరి గారి వ్యాఖ్యలకు కానీ లేకపోతే మన రామ్మోహన్ రావు గారి వ్యాఖ్యలను కానీ మీరు ఏకీభవిస్తారా, ఏం చెప్తారు మీరు? అదేనండి, ఏఐ సమిట్ పెట్టడం మంచిదే. కానీ దానికేంది, భారతదేశంలో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉపాధి అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ మరింత స్మార్ట్ గా పరిపాలన అందించడంలో కావచ్చు, సేవలు ప్రజలకు అందించడంలో కావచ్చు, తక్కువ ధర తక్కువలకు సేవలు అందాలి అనుకున్నట్టు. ముఖ్యంగా వైద్యంలో తక్కువ ఖర్చుతోటి వైద్యం అందే విధంగా ఏఐని రూపొందించేటువంటి విధానాలు రావాలి. దాంతో వైద్యం చాలా చీప్ గా ప్రజలకు అందే విధంగా అట్లాంటి వాటికి ఏఐ చాలా ఉపయోగించుకోవాల్సినటువంటి, అలాంటి వాటిల్లో పరిశోధన చేయాల్సినటువంటి అవసరం. అలాంటి ఇంకేదన్నా ఉన్నా ఇట్లాంటి సదస్సులు పెట్టడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్నాలజీలు అక్కడికి వస్తాయి. ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకుని అభిప్రాయాలు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కొత్త విధానాలు రూపొందించుకోవడానికి, కొత్త చట్టాలు తయారు చేసుకోవడానికి, నెక్స్ట్ లెవెల్లో మనం ఎట్లా పోవాలనే దానికి ఉపయోగించుకోవాలి. ఇట్లాంటి సదస్సులు, ప్రపంచ సదస్సులు అంతమందితో పెట్టినప్పుడు కంపెనీలు ఏమున్నాయని. కానీ ఉద్దేశంతో పెట్టి మీరు వెనక డోర్ నుంచి కేవలం మళ్ళా ఒకరిద్దరికే వ్యాపార ప్రయోజనాలు కలగాలి, మొత్తం భారతదేశంలో ఉన్న మార్కెట్ మొత్తం ఒకరిద్దరి చేతిలోనే ఉండిపోవాలి, ఒకరిద్దరే వేల సంపాదించుకొని పెట్టుకోవాలి, దాని ద్వారా మళ్ళీ రాజకీయంగా ప్రతాపం చూపించుకోవాలి. ఈ యాంగిల్లో సదస్సు నిర్వహిస్తే మాత్రం, ఈ యాంగిల్ తోటే సదస్సు పెడితే అది భారతదేశానికి ఉపయోగకరమైనది తక్కువ, ఒకరిద్దరికి ఉపయోగకరంగా ఉంటుంది, వ్యాపారస్తులకు ఉపయోగకరమైనటువంటి ఏ కిందనే ఉపయోగపడుతుంది తప్ప. మీరు ఏ వచ్చిందంటే ఏఐ ద్వారా ఖర్చు తగ్గాల్సినటువంటి, ఎందుకంటే 10 మంది చేసే పని ఒక ఏఐ చేస్తుంది, 100 మంది చేసేది కూడా ఏఐ చేస్తుంది. అటువంటిప్పుడు 100 మందికి ఇచ్చినటువంటి శాలరీసే కావచ్చు, వాళ్ళకున్నయే కావచ్చు, తగ్గించి ప్రజలకు చౌకైనటువంటి సేవలు అందాలి.
అప్పుడు మాత్రమే ఏఐకి మనము ఒక పాజిటివ్గా ఆలోచించి ఏఐని ఉపయోగించుకున్న వాళ్ళం అవుతాం. ఇక నెగిటివ్ చాలా ఉంటాయి. ఇక ఒకరి బదులు ఒకటి మాట్లాడు, దొంగలు మాట్లాడు. నిన్న మొన్న వస్తున్నాయి మనం చూస్తూనే ఉన్నాం ఏఐది. నిర్మలా సీతారామన్ మాట్లాడినట్టు ఉంటుంది, సుధామూర్తి మాట్లాడి ఈ రోజుదే మాట్లాడినట్టు ఉంటుంది. మీరు ఇంత పెట్టుబడి పెట్టండి, ఇన్ని రోజులలో ఇంత వస్తాయని. అది మామూలుగా తెలిసిన వాళ్ళు అయితే ఏం లేదు, నిజంగానే తెలియని వాళ్ళు అప్పుడే చూస్తున్నటువంటి నిజంగానే నిర్మలా సీతారామన్ మాట్లాడింది, నిజంగానే సుధామూర్తి గారు మాట్లాడారని తీసుకుపోయి డబ్బులు ఏమైనా పెడితే కథ మోసపోయినట్టు అవుతుంది. అట్లాంటి వాటికి ఎక్కువగా ప్రమోషన్ ఇవ్వకుండా అట్లాంటి వాటిని ఎలా నియంత్రించాలో నియంత్రించుకొని నువ్వు ఎక్కువగా హెల్త్ అదేవిధంగా ఇతర సేవా రంగాలకు సంబంధించినటువంటి ఉపయోగించి ప్రజలకు ఆరోగ్యకరమైనటువంటి ఆరోగ్యం విషయంలో, వైద్యం విషయంలో, అదేవిధంగా పంటల విషయంలో ఏ రకమైనటువంటి చేస్తే ఎక్కువ జీవన ప్రమాణం పెరుగుతుంది అనే దాంట్లో ఉపయోగించి తక్కువ ధరకు సేవలు అందే విధంగా చేయాలి. ఉపాధి ఎక్కువ కల్పించే విధంగా ఉపాధి, ఎందుకంటే మన లాంటి దేశాలలో ఉపాధి ఎక్కువ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మళ్ళా ఉపాధి కోసం సరే, మీరు ఉపాధి అన్నారు కాబట్టి ఇప్పుడు చాలా మందిలో ఇప్పుడు అనగానే చాలా మంది ఏమంటున్నారంటే కార్మిక వ్యవస్థపై ఏ దేశాల్లో అయినా సరే అభివృద్ధి చెందినా లేకపోతే నార్మల్గా ఉన్న దేశాల్లో కూడా కార్మిక వ్యవస్థ అయితే దీని ప్రభావం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా ఈ భావం, ఈ అభద్రతా భావం అనేది బాగా నెలకొందన్నట్టుగా చెప్పొచ్చా? నిజమే ఉంటది. కంపల్సరిగా ఒక జనరేషన్, ఇప్పుడు ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి జనరేషన్ కి ఇబ్బందికరమైన, కొత్త జనరేషన్ కి ఇప్పుడు కొత్తగా చదువుతున్నటువంటి జనరేషన్ కి ఉద్యోగాలు కావచ్చు, ఉపాధి కావచ్చు, ఆ రంగంలో ఉంటుండొచ్చు, ఆ రంగంలో వస్తుంది. కానీ పాత జనరేషన్ లో ఉన్న 40-50 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఎఫెక్ట్ చాలా. అందుకే రోజు గూగుల్లో కావచ్చు, మైక్రోసాఫ్ట్ లో కావచ్చు, ఇక్కడ కావచ్చు వేల మందిని తీసేస్తారు. ఎలాన్ మస్క్ కూడా వేల మందిని తీసేస్తున్నట్టు, ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారు ఆల్రెడీ చేస్తున్నటువంటి వాళ్ళని. మరి ఆ సమయంలో ప్రపంచానికి వాళ్ళు కూడా, మన ఇండియానే కాకుండా ప్రపంచానికి గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా తక్కువ ధరకే సేవలు అందించాలి. మరి ఇంతమంది ఉద్యోగాలు తీసి ఇంత ఒక ఏఐ పెడుతూ 10 మంది చేసేది ఏఐతో చేయిస్తున్నటువంటి సందర్భంలో తక్కువ ధరకు సేవలు అందించే విధంగా ప్రజల సేవలు అందాలి. అప్పుడు మళ్ళీ మార్కెట్ అవుతుంది, అది వేరే రకమైనటువంటి సొసైటీగా మారుతుంది. గతంలో ఎలాన్ మస్క్ కూడా చెప్పినటువంటి అంశం, భవిష్యత్తులో ప్రతి అంశానికి రేట్లు తగ్గిపోతాయి, ఉపాధి కొన్ని తగ్గిపోయినప్పటికీ నీకు ఈజీగా ప్రతి సేవ చాలా తక్కువ ధరకు అందుతుంది. అప్పుడు మనిషి నువ్వు ఇష్టం ఉన్న పనే చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, ఇబ్బందికరమైనటువంటి జీవితం ఉండదని మరి చెప్పిన అంత పెట్టుబడిదారుడు చెప్పాడు. మరి అది నిజం అవుతుందా లేదా, నిజం చేసి చూపించాల్సినటువంటి అవసరం కూడా అట్లాంటి పెట్టుబడిదారుల మీద ఉంటుంది. నిజంగానే ప్రజల బాగోగులు కోరుకున్నటువంటి వాళ్ళే అయితే. అందుకే ఆ రకమైనటువంటి సిస్టంలోకి తీసుకెళ్లాలి. ఒకవేళ ఏఐ ఉపయోగించుకున్నటువంటిది మనిషి జీవన ప్రమాణాలు అత్యున్నత స్థాయిలో జీవించే విధంగా ఏఐని ఉపయోగించుకుంటేనే అది ప్రపంచ మానవాళికి, ముఖ్యంగా భారత్ లాంటి ఇంత 140 కోట్ల జనాభా ఉన్నటువంటి వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉపాధి, వైద్యం, అదేవిధంగా సేవలు, ఇతర సేవలు, ఇవే భవిష్యత్తులో చాలా కీలకంగా ఉండనున్నాయి. మనిషికి మెయిన్ వైద్యము, ఆరోగ్యమే చాలా కీలకం కానున్నది నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ సమాజంలో. వాటికి కావాల్సినటువంటి ఎంత చీప్గా సేవలు, నాణ్యమైనటువంటి సేవలు అందించగలిగితే జీవన ప్రమాణాలు పెరుగుతాయి. నెక్స్ట్ వ్యవసాయం, తిండి కూడా అవసరం వస్తుంది. నెక్స్ట్ తిండి కూడా వ్యవసాయంలో ఈ ఆధునిక ఏఐ ఉపయోగించుకోవడం ద్వారా మంచి పంటలు పండించి ఆరోగ్యకరమైనటువంటి పంటలు పండించడం, ఆరోగ్యకరమైనటువంటి పంటలు ప్రపంచానికి అందించడం. మనం నెక్స్ట్ లో ఈ భారతదేశానికి నెక్స్ట్ ఇప్పుడు ఈ ఏఐ వచ్చిన తర్వాత ప్రజలు ఎక్కువగా వ్యవసాయం మీదనే ఆధారపడే పరిస్థితి కూడా వస్తుంది. మనం నెక్స్ట్ ఆ రకంగానే డెవలప్, ఎందుకంటే ప్రపంచానికి మంచి ఆహారం అందించే అంత సారవంతమైనటువంటి భూమి మన భారతదేశంలో ఉన్నది. భారతదేశం ఆ భూమికి మొత్తం వాటర్ అందించి మంచి పంటలు పండించేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఇవే కీలకంగా ఉంటాయి. ప్రపంచం నెక్స్ట్ లెవెల్లో ప్రపంచంలో మొత్తం ఉండేది నాణ్యమైనటువంటి ఫుడ్, నాణ్యమైనటువంటి సేవలు, నాణ్యమైనటువంటి ఆరోగ్య సంబంధించినటువంటి విధానాలు. ఇవే ప్రపంచాన్ని శాసించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రంగాల్లో భారతదేశాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుపోయే విధంగా అందులో ఏఐని ఇంప్లిమెంటేషన్ చేసుకొని తక్కువ ధరకు అందే విధంగా చేయాల్సినటువంటిది. ఇట్లాంటి సదస్సులు ఆ అంశాల మీద ఎక్కువగా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు కావాల్సినటువంటి విధానాలు రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఇట్లాంటి సదస్సులు ఉపయోగపడతాయి. ఆ రకంగా డ్రైవ్ చేయాలి ప్రభుత్వాలు, ఆ రకమైనటువంటి డ్రైవ్ చేయాలి. కొత్త ఇన్నోవేషన్స్ కనిపెట్టే విధంగా ఇన్వెస్ట్మెంట్ ప్రభుత్వమే ఇన్వెస్ట్ చేసి కొత్త వాటిని ప్రోత్సహించే విధంగా
ఈ సదస్సు ఉపయోగపడాలి. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. అయితే డిబేట్ క్లోజ్ అయింది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు సరే సరే ఓకే సార్, ఓకే. కంక్లూజన్ ఇస్తాను. ఏమంటున్నానంటే ఎప్పుడు కూడా మీరు చెత్త ప్రమాదం వారు చెప్పింది అదే. అంటే మనకు మూడేమో విద్య, ఆరోగ్యము, వ్యవసాయంతో పాటు గుడ్ గవర్నెన్స్ కూడా ఉంటుంది. గుడ్ గవర్నెన్స్ కూడా పనికి సేవలు అన్నారు, గుడ్ గవర్నెన్స్ కూడా పనికి వస్తుంది. నాలుగోది ఏంటంటే మొనోపలి పెరిగితే ఏమవుతుంది అంటే చూసాం కదా, మొన్నదాకా సెల్ ఫోన్ మనకు డేటా ఖర్చు తగ్గింది అనిపించింది. మొనోపలి పెరిగినాక చూడండి మళ్ళీ పెంచేశారు, అడ్డగోలు పెంచేశారు. చూసింది కదా మధ్యన ఎంత తగ్గిందో సంతోషపడ్డాము. అడ్డగోలు ఇప్పుడు మనకు డేటా వాళ్ళు అమ్ముకునే పరిస్థితులు 2-3 మిగిలిపోయినారు. ఆ పోటీలో అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు అడ్డగోలుగా చార్జ్ చేస్తున్నారు, ప్రతి నెల వేస్తున్నారు. చూస్తున్నాం కదా 84 నుంచి అదే జరుగుతుంది అంటున్నాం. దానికి ఏంటంటే మొనోపలి పెరిగితే ఏమైందంటే ఆర్థిక అసమానతలు పెరిగితే, అసమానతల సమాజంలో ఇప్పటికే డబ్బు ఉన్నవాడికే జరుగుతుంది. ఒక వంక పేదవాడు, ఒక వంత బాగా ధనవంతుడు. ఈ మధ్యతరగతి వాళ్ళు త్రిశంకు స్వర్గంలో ఉంటాం. పెద్ద ప్రమాదం ఏంటంటే సంపద పంపిణీ జరగకుండా సంపద కేంద్రీకృతం అయితే ఏమవుతుందో అదే జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కూడా ఎవడైతే సేవలు చీప్ అయితే, కానీ సేవలు అందించే క్రమంలో నష్టపోయే వాళ్ళు ఉంటారు, వాడు మాత్రం బలుపుతాడు అంటున్నాడు. 4-5 మనసు మిగతా అన్ని కంపెనీలు పెద్ద పరిశ్రమలు వచ్చేసి చిన్న పరిశ్రమలు ఎట్లా పోయినాయో, మధ్యతరగతి పరిశ్రమలు ఎట్లా పోయినాయో ఇప్పుడు ఇక్కడ అదే జరుగుతుంది అంటున్నాడు. అది జరగకుండా ఉండాల్సింది చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ప్రభుత్వాలు చేయాలి. మరి ప్రభుత్వం ఎవరి కొమ్ము కాస్తుంది? పెట్టుబడిదారుల కొమ్ము కాస్తుంది. ఎవరైనా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎవరైనా సరే వీళ్ళందరూ అదే పని చేస్తారు, అధికారులు ఉంటే అదే పని చేస్తుంటారు. కనుక ఆర్థిక అసమానత సమాజంలో సంపద పంపిణీ కూడా ఒక భాగము. మొన్ననే మనకు దావోస్ సదస్సులో ఒక మాట అన్నారు, పెట్టుబడిదారు చాలా మంది సంపద పని వేయండి మా మీద అని అన్నారు. వాళ్ళే అంటున్నారు కటికవాడు ఇప్పుడు గొర్రె నమ్మినట్టు మనం నమ్ముదాం, కానీ నమ్మదేసిందంటే మన కటికవాడిని గొర్రె నమ్మినట్టు నమ్ముదాం. కానీ వాళ్ళు అన్నమాట ఏంటంటే సంపద పన్ను వేయమంటారు. గతంలో వారసత్వ పన్ను కూడా ఉండేనమ్మా. అప్పడంగా వస్తే ఖర్చు పెట్టడానికి వీల్లేదు. సంపద పన్ను ఉండాలి, వారసత్వ పన్ను ఉండాలి, ఆదాయ పన్ను ఒకటే మార్గం కాదు. సంపద పన్ను కనుక 2% కనుక వేస్తే 8 లక్షల కోట్ల రూపాయల ఆదాయం దేశానికి వస్తుంది. కొత్తగా 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పేదలు ఎంత బాగుపడతారు. రామ్మోహన్ రావు గారు, ఓకే అండి, థ్యాంక్ యూ. అయితే ఈరోజు డిబేట్లో పాల్గొన్నటువంటి కట్కూరి గారికి, నర్రా విజయ్ కుమార్ గారికి, అలాగే బండారు రామ్మోహన్ రావు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. సో చూశారు కదా ఈనాటి మిడ్ డే డిబేట్. మళ్ళీ రేపటి డిబేట్లో కలుద్దాం. అంతవరకు సెలవు. స్టే ట్యూన్ స్వతంత్ర న్యూస్.